హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసర్లు రాగులతో మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపెడతాను. పిల్లల నుండి పెద్దల వరకు మంచి ఆరోగ్యకరమైన రెసిపీ అండి. ఇలా రాగులతో పెసర్లతో ఇలా దోశలు వేసి ఇవ్వండి, చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు, రుచిగా కూడా ఉంటాయండి. ఇది వెయిట్ లాస్ రెసిపీ అండి, ఓకేనా. ఇప్పుడు ఈ రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టీ గ్లాసుల వరకు మినపగుండ్లను అయితే తీసుకోవాలి. పక్క కొలతలతో చెప్తున్నానండి, అస్సలు బియ్యం అయితే వాడట్లేదు, ఓకేనా. 2 గ్లాసుల పెసర్లకు 2 గ్లాసులు రాగులు తీసుకోవాలి. పెసర్లలో రాగులలో ముందుగా నీళ్ళు పోసుకొని, ఈ రాగులు మనం ఏ మార్కెట్లో తెచ్చినా కూడా కొంచెం సన్న ఇసుక అనేది ఉంటుంది. అందుకోసం అయితే ముందుగానైతే ఇలా కొంచెం గాలిస్తున్నాను. ఇలా ఇసుకనైతే తీసేసుకోవచ్చు. ఇక్కడ చాలామందికి ఈ ప్రాసెస్ అయితే తెలియదు. ఇలా కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ ఇలా గిన్నెలో రాగులు ఉన్న గిన్నెను ఇలా ఊపుకుంటూ చేతిలోకి అయితే రాగులను అయితే పోసుకుంటే మనకు అడుగుకైతే సన్న ఇసుక అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇసుక అయితే వచ్చేసింది. ఇసుకను పడేసి మళ్ళీ రాగుల్ని ఒక ఈ మనం కలుపుకున్న పెసర్లు రాగుల్ని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కున్నాక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. మెంతులు వేసుకొని మంచిగా కలుపుకొని ఇవి గిన్నెలో నీళ్ళు పోసుకొని 8 నుండి 10 గంటల వరకు ఈ రాగులు పెసర్లను అయితే నానబెట్టుకోవాలి. చూడండి, మనకు రాగులు పెసర్లు అయితే మంచిగా నానినవి, మంచిగా పులవడం కూడా పులిసినాయి అన్నట్టు. ఇలా నానాక ఒక 2-3 సార్లు మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి 1/2 టేబుల్ చిటికెడంతా పసుపు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడు ఉప్పు వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలండి. మీరు పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు. ఎండుమిర్చి ప్లేస్లో మీ ఇంట్లో ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఒక 1 ఇంచు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి ఆనియన్ అయితే వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే వేసుకున్నానండి. మరి చిన్నది కాకుండా పెద్దది కాకుండా మీడియం సైజు ఆనియన్ అయితే వేసుకున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 2 కరివేపాకు రెమ్మల్ని చీల్చుకొని సన్నగా కట్ చేసేసుకోవాలి. ఇక మిక్సీ మూత పెట్టుకొని మెత్తటి పిండి అయితే మిక్సీకి అయితే పట్టుకోవాలి. చూడండి, మనకు పిండి అయితే రెడీ అయింది. చూడండి, ఇంత మెత్తగా కావాలి, ఓకేనా. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి పిండిని. ఇలా గిన్నెలోకి వేసుకున్నాక ఒక టీ గ్లాస్ నిండా వాటర్ అయితే తీసుకొని ఈ మిక్సీ జార్ని కొంచెం ఇలా కడిగి ఈ పిండిలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి పిండిని. ఇలా మంచిగా కలుపుకున్నాక ఇంకా మనమైతే స్టవ్ వెలిగించుకోవాలి. దోశ ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేడయ్యాక కొంచెం అంత ఆయిల్ వేసుకొని ఆనియన్ తోటి ఇలా మంచిగా ప్యాన్ మొత్తం అప్లై చేసుకోవాలి. నేనైతే ఇట్లా ఆనియన్ పై తొక్కనైతే యూజ్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు 1 గంటన్నర పిండి వేసుకొని మంచి ఇలా ఇక్కడ చూపెడుతున్న విధంగా రౌండ్గా ఇలా తిప్పుకుంటుంటే మనకు దోశ అనేది మంచి పల్చగా వస్తుంది, ఓకేనా.
ఇలా రౌండ్గా తిప్పుకోవాలండి. ఇప్పుడు పిండి అయితే మంచి పల్చగా ప్యాన్ మొత్తం అయింది కదా, పైనుండి కొంచెం అంతా ఆయిల్ అయితే మనము ఈ దోశ స్టిక్ ఉంటుంది కదా, దోశలు తీసే కర్ర, అదే కర్రతోటి అదే స్పూన్ తోటి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒకసారి 2 సార్లు ముంచుకుంటే సరిపోతుంది. ఇది మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కరకరలాడేటట్టు మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకున్నాం అనుకో, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట. ఓకేనా. ఇంకా మిగిలిన పిండిని కూడా సేమ్ అదే విధంగా ఆనియన్ తోటి తుడుచుకొని, మరి ఆయిల్ వేయద్దు, ఆనియన్ తోటి తుడుచుకొని ఒక గంటెడని పిండి వేసుకొని ఇలా చుట్టూరుగా తిప్పుకుంటే మనకు దోశలు అయితే ఇలా చేసుకోవాలండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. బాయ్ బాయ్.